హలో అండి. ఈ వీడియో ఎప్పుడూ చేసే ఎంటర్టైన్మెంట్ వీడియో అయితే కాదండి. సో ఏంటంటే మేడారంలో జరిగే జాతర, అక్కడ జరిగిన ఇష్యూ చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ గురించి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. యాక్చువల్గా ఇలాంటి ఇష్యూస్ గురించి మనం చాలా దూరంగా ఉంటాము. మన ఛానల్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే. కానీ ఎందుకో ఇది చేయాలనిపించింది. ఆ వీడియోస్, ఆ ఇష్యూస్ చూసిన తర్వాత పాపం ఆ సారు పడ్డ, అంతమంది మధ్య పడ్డ స్ట్రగుల్ అనేది నేను ఫీల్ అయ్యాను. అంత సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయి ఆ కోవా బన్ ఏదైతే ఉందో అది పూర్తిగా తిని, అంటే తనను తాను నేను తప్పు చేయలేదు అని నిరూపించుకోవాల్సిన దరిద్రపు దృష్టి వచ్చింది అక్కడ ఆ సార్కి. అప్పుడప్పుడు తింటున్నావు, డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల మళ్ళీ ఎందుకట్లా గాబరై టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసేది తప్పు కాదు కదా సార్. నిజంగా వాళ్ళందరి తరపున నేను సారీ చెప్తున్నాను. అసలు హిందూ అన్న ముసుగేసుకొని తిరుగుతున్నారు. నిజంగానే హిందూస్ తెలియట్లేదు. అసలు ఒక మతము పక్క మతాన్ని దూషించి బతకమని ఎవరికి చెప్పదండి. అది హిందూ మతం కావచ్చు, క్రిస్టియన్ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, అందరూ ఒకటే 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 అని చెప్పి బల్లగుద్ది చెప్తున్నా కానీ ఇలాంటి ఎదవలు వస్తూ ఉంటున్నారు. బేసిక్గా ఇలాంటి పదాలు చిన్న చిన్న బూతులైనా వాడటం నా ఛానల్లో నాకు ఎప్పుడు ఇష్టం ఉండవు. కాకపోతే ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయండి. ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర అనేది అందరూ కలిసి హ్యాపీగా జరుపుకునే పండుగ, హిందూస్ పండుగ కాదంట్లా. అలా అని చెప్పి వేరే మతం వాళ్ళు వచ్చి అమ్ముకోకూడదని రూల్ ఎక్కడా లేదే. అది వాళ్ళ పొట్ట కూర్చి కోసం, వాళ్ళ పొట్ట టిప్పుల కోసం చేసుకుంటారు. తప్పేముంది? నిజంగా అసలు ఎంత దరిద్రంగా తయారవుతుంది, ఎంత దరిద్రంగా బతుకుతున్నారంటే మైకులను ఫోన్లో వీడియోలు ఉంటే విలేకరులు అని చెప్పి వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళు ఏమన్నా హెల్త్ ఆఫీసర్సా లేదా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్సా? లైసెన్స్ చూపిస్తే అవి చూపించి ఈ చూపిస్తే అని డిమాండ్ చేయడానికి ఓన్లీ మతం రుద్దుతున్నారు అక్కడ, అంతే. మీరు కూడా ఆ వీడియో చూడండి, ఖచ్చితంగా రియాక్ట్ అవ్వండి. ఇలాంటి ఎదవల మీద నాకు నిజంగా పిచ్చికిపోతుందండి. వాళ్ళని చూస్తుంటే అంత టెన్షన్ ఎందుకు పడుతున్నాం అంటున్నాడు. అంతమంది మధ్యలో మిమ్మల్ని ఒక్కరిని ఉంచితే టెన్షన్ పడక ఏమవుతారు? ఇలాంటి ఎదవలకి బుద్ధి చెప్పండి, అంతేగాని ఎంకరేజ్ చేయమాకండి. ఆ బ్రదర్ని చూస్తే నాకు కూడా కళ్ళం నీళ్ళు తిరిగినాయండి నిజంగా. సో అందుకని చెప్పి ఎప్పుడు దేని మీద రియాక్ట్ అవ్వను, దీని మీద రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. సో అంతేగాని వేరే ఏం లేదు. ఈ వీడియో నచ్చితేనే షేర్ చేయండి, లేదంటే లేదు. సో థ్యాంక్ యూ. జై హింద్.